నాటకం వేసాం. అది నందమూరి వీరేంద్రనాథ్ నాటకం, చీమ కుట్టిన నాటకం. దాంట్లో హీరోయిన్కి గొడుగు పడతాడు స్టేజ్ మీద, మేకప్ చేసుకుంటూ ఉంటే నాటక రంగానికి సంబంధించింది. అంటే నాటకం అంతా అయిపోయింది, మాకు ప్రైజులు వచ్చాయి. నన్ను పట్టుకుని వాయించాడు. ఎలా నాటక రంగంలో ఎవరైనా హీరోయిన్కి అలా గొడుగు పడతారా? సినిమా రంగంలో పడతారు, కానీ అది తప్పు కాదా, మీరు చేసిన తప్పు కాదా అని నన్ను వాయించాడు. నన్ను ఎందుకు వాయిస్తావు నువ్వు, మా డైరెక్టర్ అన్నాడు. డైరెక్టర్ చూసి బిట్టు చేశారు వాళ్ళు, అంతకంటే ఏం లేదు అన్నాను. ఎస్కేపిజం కాదు, నువ్వు చెప్పాలి కదా, అలా పట్టుకూడదు. అది కామెడీ నాటికి కాబట్టి కామెడీలో చిన్న ఎక్స్క్యూజ్ ఉంటుంది కాబట్టి సరదాగా పెట్టాడు. నాటక రంగంలో వాళ్ళు కూడా ఇలా పోజు కొడుతున్నారని ఏదో చెప్పడానికి అయ్యి ఉండొచ్చు మా డైరెక్టరు. ఇది అందుకని నాటక రంగం నుంచి కూడా ఏదైనా ఉంటే మాత్రం నిర్మోహమాటంగా చెప్పేవాడు. ఇది బాగా చెప్తే కూడా అప్రిషియేట్ చేయడు. బాగా చెప్పేవారు ఆ డైలాగ్, బాగుందిరా అని అప్రిషియేట్ చేసేవాడు కూడా. అందుకని నా మీద నమ్మకం వచ్చి పరిచయం చేసేవాడు. అక్కడ ఏంటంటే సినిమా రంగంలో ఏంటంటే అండి, ఎవరిని పడితే వాళ్ళని పరిచయం చేస్తే వాడి పెర్ఫార్మెన్స్ సరిగ్గా బాగోలేకపోతే పరిచయం చేసిన వాళ్ళు అంటారు, ఏంటండి ఇలాంటి ఆర్టిస్ట్ని పరిచయం చేశారంటారు కదా. అందు గురించి నమ్మకం ఉన్న వాళ్ళని పరిచయం చేసేవాడు. తర్వాత మా ట్రూప్లో వేసేవాళ్ళని చాలా మందికి పరిచయం చేసేవాడు. చాలా అలా భోజనం పెట్టండి, అన్నదాత సుఖీభావ అంటారు చూడండి. వాడు ఎక్కడున్నా వాడు ఆత్మశాంతి కదా, వాడు అన్నదాతే. అంటే మొట్టమొదటిలో ఎంత వచ్చి ఆ డబ్బులు, అంటే డబ్బు గురించి పాట పడ్డారా? ఎప్పుడు కూడా అదేమి డబ్బు గురించి నాకు తెలిసినంత వరకు డబ్బు తాపత్రయం ఏమీ లేదు. వేషం ఎలా చేయాలని కసి, దాంట్లో ఏ విధంగా మాండలికం ఎక్స్పెక్ట్ అండి. తెలంగాణ మాట్లాడడం కానీ, ఈస్ట్ గోదావరి కానీ, రాయలసీమ కానీ, అలాగే మేనరిజం ఏదో ఒకటి టిపికల్గా చేసేవాడు వేషాన్ని, సంథింగ్ స్పెషల్గా కాకపోతే అప్పుడు శ్రీరంగారావు, రావు గోపాలరావు వీళ్ళందరూ విలన్లుగా మంచి పేరు, కామెడీ కూడా చేశారు వాళ్ళు. వాళ్ళ తర్వాత నెక్స్ట్ జనరేషన్లో అందుకున్నవాడు కోటాయి కదా. కోటాకి రీప్లేస్మెంట్ లేదు సార్, తర్వాత ఇంకోటి ఎవడైనా పుట్టాలి. అంటే